కొబ్బరి చెట్ల గురించి చెప్పండి సార్. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను. ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొదలు పోతా ఉన్నాయి. కారణం ఏత అంటారు? మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం. ఉండండి అదిగో అక్కడ ఒక రైతు మీతో ఏదో మాట్లాడతాడంట. ఓ పాలేనండి. మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా. అయ్యో ఏంటి సార్ ఇది? గత ప్రభుత్వంలో ఎవరన్నా మాట్లాడితే వినేవారే లేరు అన్నారు. ఇప్పుడు ఒక రైతు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసేసారు. ఇదేనా సార్ సమాజం పట్ల మీకున్న బాధ్యత? సరేగాని ఇప్పుడు ఆ కొబ్బరి రైతుల సమస్యలకు పరిష్కారం ఏంటి చెప్తారండి? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఎట్టి గోదావరి జిల్లాల పచ్చదనం కారణంగా రాష్ట్రం విడిపోయిందా? అవునా? ఎందుకని సార్? తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఓమ్మో, కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందా? అందుకే ఆ కొబ్బరి చెట్లు అన్నీ ఎండిపోతున్నాయా? దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అర్జెంటుగా కోనసీమ కొబ్బరి రైతులకు మంత్రించిన తాయెత్తులు సరఫరా చేయండి సార్. అవి చెట్లకు కట్టేస్తారు. అలాగే కొబ్బరి రైతులకు దిష్టి బొమ్మల పథకం అని చెప్పేసి ఓ పథకం పెట్టండి సార్. దిష్టి బొమ్మలు అన్నీ చెట్లకు కట్టేస్తారు, దిష్టి పోద్ది.